2008లో నోయిడాలో జరిగిన ఆరుషి తల్వార్ హత్య ఉదంతం భారతదేశంలో అత్యంత బాధాకరమైన మరియు నేటికీ వీడని మిస్టరీగా మిగిలిపోయింది. రాజేష్ మరియు నుపుర్ తల్వార్ దంపతుల 14 ఏళ్ల కుమార్తె ఆరుషి ఒకరోజు ఉదయం తన గదిలో శవమై కనిపించింది. ఆ సమయంలో ఇంట్లోకి ఎవరూ చొరబడిన గుర్తులు లేవు మరియు తలుపులు కూడా లాక్ చేసి ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు: హేమ్రాజ్ మరణం, పోలీసుల అనుమానం, కోర్టు తీర్పు, ముగింపు. ఈ నిజాన్ని తెలుసుకునే ముందు మన న్యూస్ పబ్లిషర్ 6 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కథలో బయటి వ్యక్తులు ఎవరూ వచ్చే అవకాశం లేకపోవడంతో పోలీసులు తల్లిదండ్రులనే నిందితులుగా భావించారు. మీడియా కూడా వారిని దోషులుగా చూపిస్తూ కథనాలు ప్రసారం చేసింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోయినా, క్రైమ్ సీన్ సరిగ్గా లేకపోవడంతో ఊహల ఆధారంగా కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. అసలు కథలోకి వెళితే, ఆరుషి తల్లిదండ్రులపై మొదట అనుమానం కలగడానికి గల కారణాలను మనకు అందించిన ఆధారాల ప్రకారం ఈ విధంగా వివరించవచ్చు. బయటి వ్యక్తులు చొరబడిన ఆనవాళ్లు లేకపోవడం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నప్పుడు ఇంట్లోకి ఎవరూ బలవంతంగా చొరబడిన గుర్తులు లేవు మరియు తలుపులు కూడా లాక్ చేయబడి ఉన్నాయి. హేమ్రాజ్ మృతదేహం లభించడం. మొదట పోలీసులు పనివాడు హేమ్రాజ్ ఈ హత్య చేసి పారిపోయాడని భావించారు. కాని మరుసటి రోజు ఉదయం హేమ్రాజ్ మృతదేహం కూడా అదే ఇంటి టెర్రస్పై కనిపించడంతో హంతకుడు బయటి వ్యక్తి కాదనే అనుమానం బలపడింది. పోలీసుల తర్కం: బయటి నుండి ఎవరూ రాలేదు అంటే ఇంట్లో ఉన్నవారే ఈ పని చేసి ఉండాలి అనే సరళమైన తర్కాన్ని పోలీసులు నమ్మారు. దీనివల్ల సహజంగానే అనుమానం తల్లిదండ్రులపై పడింది. మీడియా ప్రభావం. మీడియా కూడా తల్లిదండ్రులే హంతకులా అని ప్రశ్నిస్తూ కథనాలు ప్రసారం చేయడం ప్రారంభించింది. ఇది వారిపై ఉన్న అనుమానాన్ని మరింత తీవ్రతరం చేసింది. సాక్ష్యాధారాల లోపం. క్రైమ్ సీన్ అప్పటికే చెదిరిపోవడం మరియు ముఖ్యమైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు కేవలం ఊహల ఆధారంగానే కేసును ముందుకు తీసుకెళ్లారు. అయితే 2017లో హైకోర్టు ఈ కేసును సమీక్షిస్తూ కేవలం ఊహల ఆధారంగా ఎవరికీ శిక్ష వెయ్యలేము లేదా న్యాయం చెయ్యలేము అని పేర్కొంటూ వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. దీనిని ఒక మూసి ఉన్న గదిలోని మిస్టరీతో పోల్చవచ్చు. ఒక గదిలో నేరం జరిగినప్పుడు బయటి నుండి ఎవరూ వచ్చే అవకాశం లేదనిపిస్తే అక్కడ ఉన్నవారిపైనే మొదటి అనుమానం కలుగుతుంది. కాని సరైన ఆధారాలు లేనప్పుడు ఆ అనుమానం నిలబడదు. ఈ కథలో విలన్ ఎవరు? తల్లిదండ్రులా? పోలీసుల వైఫల్యమా? లేదా నిజం మనకు తెలియకపోవటమా? సమాధానం లేదు. అందుకే ఆరుషి హేమ్రాజ్ కేసు భారతదేశంలో అత్యంత బాధాకరమైనది, అన్సాల్వ్డ్ క్రైమ్ స్టోరీగా మిగిలిపోయింది.